స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మరి దేవుని వాక్యాన్ని చదివారా? మరి దేవుడు తన కృప చొప్పున మరి 8 నెలలు కాచి కాపాడి ఈ 9వ నెల మరి బహుమానం కింద ఇచ్చి ఈ మొదటి తారీఖున మరి దేవుడు మనలను మరి జీవింపజేసి సజీవ లెక్కలో ఉంచినందుకు మరి ఆయన స్తుతిత్వాన్ని కనపడదాం. మరి గడిచిన 8 నెలలు కూడా మరి ఆయన రెక్కల నీడలో కాచి కాపాడ అనేక చోట్ల వరదలు, అనేక చోట్ల బీభత్సాలు, మరి అనేకమైన అపాయాలు, మరి ఇవన్నిటిలోంచి దేవుడు మనలను మరి తప్పించి మరి దేవుడు మరలా నూతన నెల మనకు బహుమానం కింద ఇచ్చాడు. మరి ఈ నెలంతయు మరి దేవుని కృప మనందరికీ తోడుండాలంటే మనం దేవునికి దగ్గరగా జీవించాలి. దేవునికి స్తోత్రం. మరి అలా జీవించాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం పడితే నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పుడు ఆలోచన చెప్తాడని మనకి ఎప్పుడు ఉపదేశం చేస్తాడో మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు మరి దేవుడు మనకు ఉపదేశం చేస్తాడట. మనం నడవలసిన మార్గాన్ని దేవుడు మనకి బోధించాడు. ఈ లోకంలో మనం మరి మన నిత్యానుసారంగా మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకుంటే మరి నష్టంలోనూ కీడులోని పడతాం గనక మరి దేవుడు ఉపదేశం చేసినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన మేరకు మరి మనం నడవలసిన మార్గం ఆయన చెప్పిన మేరకు మనం నడవగలిగితే, అనుసరించగలిగితే ఎంత మేలు. మరి ప్రభు మరి మనలను మనకేమంటే మనకు మంచి ఆలోచన చెప్తాడట. మరి ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మరి మనం వ్యతిరేకంగా తీసుకుంటాం. అది ఒక్కొక్క ఆలోచన ఎలాగంటే మరి ఒక ఐడియా జీవితాన్నే మార్చింది అన్నట్టు, అలాగే ఒక ఆలోచన మరి నష్టంలోనికి నడిపిస్తుంది. అదే ఒక ఆలోచన ఆశీర్వాదం వైపు కూడా నడిపిస్తుంది కనుక మరి ఎప్పుడు ఆశీర్వాదం వైపు నడిపిస్తుందంటే నీవుగా మరి ఆలోచన తీసుకుంటే అది నష్టంలోకి నడిపిస్తుంది. దేవుడిచ్చిన ఆలోచన మేరకు ప్రార్థనలో కనిపెట్టి దేవునికి దగ్గరగా జీవించి మరి దేవుడు ఉపదేశమును అందుకొని మరి ఆయన ఉపదేశమును మరి ఆయన మనకు చూపిన మార్గమును అనుసరించి ఆయన చెప్పిన ఆలోచనను మనము అనుసరించగలిగితే, ఆ మార్గాన్ని నడవగలిగితే మరి ఆశీర్వాదం వైపు వెళ్ళిపోతామని తెలియచేస్తూ మరి ఈ దినం మరి నూతన నెల అంతా కూడా దేవు ప్రభువా మరి నాకు తోడై ఉండని మనం ప్రార్థన చేద్దాం. మరి నెలంతా మనల్ని కాచి కాపాడాలి. 8 నెలలు కాచి కాపాడిన దేవుడు మరి ఈ నూతన నెలలో చక్కటి ఆలోచనల ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను మరి దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతూ నేను ఉన్నారో ప్రభు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. 8 నెలలు కాచి కాపాడి ఈ 9వ నెలలో మాకు బహుమానం కింద ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, నేను ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా నాయన మా కోసం ప్రార్థన చేయని అందరి అవసరతలు మీరు తీర్చండి. పలానా అంశం కోసం ప్రార్థన చేస్తే బాగున్నాను, నా ప్రతి ఒక్కరి అవసరతల్లో మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలు. వారి అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు, తీర్చండి ప్రార్థిస్తున్నాం ప్రభా. రోగులు ఎవరైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అపాయాలకు గురై నాయన ఆయా రీతిలుగా యాక్సిడెంట్లని నాయన వరదలని రకరకాలుగా ప్రజలు ఇరుక్కుంటున్నారు, చిక్కుకుంటున్నారు, చనిపోతున్నారు ప్రభా నాయన. అలాగే గాయాల పాలవుతున్నారు. వారందరినీ కూడా మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం. ఈ నెల అంతయు నీ క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దులు నెమ్మది దయచేయమని, రక్షణ వ్యవస్థను కాపాడమని, రాజులు, అధికారులు, మంత్రులను ప్రభా నేను పారిశుద్ధ కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదల వచ్చాడు. చక్కటి ఆలోచనలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ నేను ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. ప్రభు మనందరితో
మాట్లాడి మనల్ని బలపరిచినది కానీ స్తుతిద్దాం, ఆయన కనపడదాం. మరి ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బట్టి చెప్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.